మూడోదేముంది, నిరపరాధులను చంపు చేతులు. ఇది చాలా భయంకరమైన ప్రమాదకరమైన విషయం ఇది. The third thing is the hands that shed innocent blood. కత్తులతోనే పని లేదు. You don't require any. ఫోన్ ఉంటే చాలు. If you have phone, it's enough. కత్తులతోనే పని లేదు. You don't require any నీ swords. నాలుగుంటే చాలు. Your tongues is enough. అంతే, నీ మైండ్ ఉంటే చాలు. Your mind is enough. ఒకసారి డ్యూటరానమీ 19th chapter 10 to 13 verses ఒకసారి చూద్దాం. Deuteronomy chapter 19 verses 10 to 13. ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయం 10 నుంచి 13 వచనములు. ప్రాణము తీసిన దోషము నీ మీద మోపపడుకుంటున్నట్లు. ప్రాణము తీసిన దోషము నీ మీద మోపబడకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న నీ దేశమున నిర్దోషి యొక్క ప్రాణము తీయకుండా ఉండవలెను. అంతే, నిర్దోషి అయిన ప్రాణము తీయడానికి వీల్లేదు. In English, it's in verse 13, you will say, but you shall put away the guilt of innocent blood from Israel, that it may go well with you. ఏదేమైనా ఉండని, let it be anything. కానీ నీ చేతులు గాని, నీ కాలు గాని, నీ గర్వం గాని, నీ ఈగో గాని, ఓకే, నీ ఈగో హర్ట్ అవ్వడం వలన గాని ఎదుట వారిని చంపే అధికారం నీకు లేదు. You don't have any right to assassinate a character of a person with your proud look or your lying tongue or your hands or your feet, anything. You cannot afford to do that. కానీ ఇక్కడ నువ్వేనంటే నువ్వు దొంగతనం చేసినట్టు నువ్వు ప్రెజెంట్ చేసేసుకుంటావు. But you're presenting as if you are the thief. అది అందరికి చూపించేటట్టు నువ్వు దొంగతనం చేస్తావు. And everybody feels and knows that you're the thief. అలా చేసేదే నువ్వు. But it is you who are అందరికి తెలిసేటట్టు చేస్తావు. You have exposed yourself. కానీ తెలిసిన తర్వాత ఎవరైనా నువ్వు ఇలా చేసావు అని చెప్పేసరికి నన్ను ఈ మాట అంటారా అని అంటావు. And immediately when somebody comes and tells you this is your character, you get annoyed and say, how dare you can speak about me like that? అని చెప్పి వాళ్ళని నాశనం చేయడానికి చూస్తావు. And then you want to destroy that particular వాళ్ళ మీద అబద్ధాలు పలకడానికి చూస్తావు. You want to really tell false things about the person. అదే ఇక్కడ చెప్తున్నాను. ఆ చిన్న విషయంలోనే దేవుడు అలా ఆలోచిస్తున్నారంటే పెద్ద విషయాలు కూడా అంతే, దాని మీదనే దృష్టి పెట్టాలి. When God is very particular about small and minute things, how much more he is going to consider the heavier things. ఇంకొక అనాలిసిస్ ఏంటి, ఎదుటివారి క్యారెక్టర్ ని నేను చంపుతున్నానా ఈ చేతులతో. And the next analysis, are you character assassinating anybody's life because of your hands? ఎందుకంటే నువ్వు నీ సొంత ఆలోచనతో చేసి ఎదుటి వాళ్ళ మీద దోషం వేస్తున్నావు అని అంటే, నీ మీద ప్రాణహత్య చేసే ఆ నిరపరాధి యొక్క రక్తం నీ మీదకు ఉందంటే అది తరతరాలకి పాకుతుంది. When you have slayed an innocent righteous blood, that means you and your generations are accountable for the innocent blood that is shed. ఒక మనిషి క్యారెక్టర్ మీద నువ్వు నింద వేసావంటే, అక్కడ లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసావంటే నువ్వు చంపేసావు. ఇంకా if you have killed the character of a person which did not exist, and because of your assumptions and falsehood, that means you have killed that person. ఇక్కడ ఏమన్నారు, ప్రాణము తీసిన దోషము నీ మీద పడకూడదు. See to that the innocent blood be shed in the midst of your land. నీ మీద పడకూడదు అంటే, let the guilt of a bloodshed ఎవరి గురించి నా అజంప్షన్ తో, నా ఆలోచనతో, చెప్పుడు మాటలతో నేను నిందయ్యొద్దు. I am not supposed to blame anybody with my assumptions and expectations and falsely implicate a person. వాళ్ళు చెప్పారని నేను నీ మీద వేస్తున్నాను అని అంటే ఆ దోషం మళ్ళీ నా మీద కూడా వస్తుంది. If I believe in the gossip and somebody comes and tells me and I believe and I blame the other person, that means it's going to come upon me. ఇక్కడ ఎందుకు అంటున్నారంటే, త్వరపడి ఎవరి మీద తీర్పు తీర్చొద్దు, కంటి చూపుతో తీర్పు తీర్చొద్దు, వినిన దానిని బట్టి విమర్శ చేయొద్దు. ఎందుకంటే నీకు నీ దేశంలో నిర్దోషి యొక్క ప్రాణము నువ్వు తీయకూడదు. You should not be the reason to kill నిర్దోషైన వాళ్ళ మీద నువ్వు నిందలు వేయకూడదు, వాళ్ళ జీవితం నాశనం చేయకూడదు, నువ్వు చేయకూడదు. నీకు తెలియని దాని విషయంలో అనవసరంగా వెళ్ళొద్దు. నీ సొంత ఆలోచనతో వాళ్ళ మీద తీర్పు తీర్చొద్దు. చేసావు అని అంటే నీ మీద దోషం పడుతుంది. అంటే ఆలోచించండి, వాళ్ళని ఏదో నాశనం చేస్తామని ఇక్కడ మనం చంకలు బాదుకుంటాం, కానీ
నిన్ను నువ్వు నాశనం చేసుకుంటున్నావు అక్కడ. You might be thinking you have slayed innocent people's blood and you're very happy about it, but you're not remembering that you have slayed your own people's blood because you have killed innocent people by your implications. ఇవన్నీ కూడా ఉన్నాయా అన్నది చెక్ చేసుకోవాలి మీరు. You need to check if you are the reason to slay anyone's అట్లాంటివి character. ఉన్నాయి అంటే చెప్పకుండా వాళ్ళు చెప్పారండి, నాకు తెలుసని వాళ్ళు చెప్పడం వల్లే నేను చెప్పాను, కానీ అక్కడ వాళ్ళు చెప్పలేదు. కానీ వాళ్ళు చెప్పినట్టు నువ్వు ఉన్నట్టు బల్లగుద్ది చెప్పేస్తావు అక్కడ. Though they have not spoken, you are telling, yes, I know they have told it because it's your own imagination. They did not speak, they did not utter, but it was your thoughts. నేను ఈ రోజు ఈ నిరపరాధుల్ని ఎవరైనా చంపానా, ప్రతిరోజు వస్తా అంటే ఎవరి మీదైనా నిందలేశాను, నువ్వే చేసుకుంటావు, నువ్వే పెట్టుంటావు, నువ్వే అలా ఉంటావు, నువ్వు మర్చిపోయి ఉంటావు. And when you అంటే say కథాకర్త క్రియ కర్మ అన్ని నువ్వే, కర్మ కాలిపోయి అన్ని నువ్వే చేసుకుంటావు. story, screenplay, writing, direction, production, everybody is you. You say you only would have done because you went inside the kitchen, you did this. I have to know about it. వాళ్ళు చేశారో లేదో నీకు తెలియదు But you do not know whether they have done it కదా. or not. ఎప్పుడో జరిగింది నువ్వు పట్టుకుని మాట్లాడతావు. You say something which is of the అలా past. చెప్పడానికి లేదు, పాతది పాతదే. All things are not supposed to be spoken. ఈ రోజు ఉన్నది ఈ రోజే నువ్వు చూడు You see today and then speak. Don't judge by what అంతే. you see in the అంటే past. ఇక్కడ ఏమవుతుందంటే, ఒకడు తన పొరుగు వాని యందు పగపట్టి వాని కొరకు పొంచి ఉండి వాని మీద పడి వాడు చచ్చినట్లు కొట్టి అని ఇక్కడ వాక్యం చెప్తుంది. But if anyone hates his neighbor, lies in wait for him, rises against him and strikes him mortally so that he dies. అంటే నువ్వు పుట్టకుండుట మేలనే నేను చెప్పేస్తాను ఈ I'm విషయం. telling you, it's good you wouldn't have been born. నెక్స్ట్ వర్స్ చూడండి. వర్స్ 12. ఆ పురములలో ఒక దానిలోనికి పారిపోయిన ఎడల వారి ఊరి పెద్దల మనుషులను పంపి అక్కడ నుండి వానిని రప్పించి వానిని చంపుటకై హత్య విషయంలో ప్రతి హత్య చేయు వాని చేతికి వాని అప్పగింపవలెను. చూసారా, అంటే నువ్వు ఎవరినో నాశనం చేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నీకు నువ్వే నాశనానికి వెళ్ళి నీ ఫ్యామిలీని కూడా నాశనం చేసుకుంటున్నావు అనేది నువ్వు రియలైజ్ అవ్వట్లా. You think you're killing someone else, but you're not realizing because of the innocent blood that was shed because of you, you're destroying your own family. నువ్వు అన్ని చేసి నువ్వు దాక్కోవచ్చు, You can do all these things and escape. కానీ దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చి నాశనం చేయిస్తా. నువ్వు ఏ విధంగా చేసావో అదే విధంగా నీకు జరుగుద్దని చెప్తున్నారు So చూడండి whichever city, wherever you hide, God will pull you out and ensure you're being punished. కదా. ఈ నోటుతో అలా చెప్పినప్పుడు ఎవరికైనా అంత ధైర్యం ఉంటుందని అటువంటి తప్పులు చేయడానికి? Can anybody have the gut and audacity to commit this kind of crime? అటువంటి వారికి దేవుడిచ్చే శిక్ష తెలుసా మీకు? You know what is the punishment is due for చూడండి God? 13th verse. వాణ్ణి కటాక్షింపకూడదు. అయిపోయింది, ఈ తీర్పు అయిపోయింది. Your ఈ eyes shall తీర్పు not be ఆల్రెడీ taken. మధ్య ఆకాశంలో ఆగి ఉంది. నువ్వు ఎప్పుడైతే ఈ పని నువ్వు చేసావో నీ మీద దేవుడు చూపిస్తున్నారు, నీ మీద కటాక్షం ఉండదు, నీకు మేలు కూడా ఉండదు. You will not find any pity or grace from God or from any corner for what you have done. 13వ వచనం చదవండి. వాణ్ణి కటాక్షింపకూడదు, నీకు మేలు కలుగునట్లు నీకు మేలు కలుగునట్లు ఇశ్రాయేలు మధ్య నుండి నిర్దోష ప్రాణ విషయమైన దోషమును పరిహరింపవలెను. అంతే. అంటే ఇటువంటి ప్రవర్తన కలిగిన వారిని చూసి ఇది తప్పు అని నువ్వు చెప్పు. నీ మాట వింటే ఓకే, వినకపోతే వాళ్ళని వదిలే. కాబట్టి నువ్వు సేఫ్ గా ఉంటావు. You will be in a safe side when somebody comes with this kind of character. You should say what you're talking and telling నీ is మాట wrong. వింటే వాళ్ళు రక్షించబడతారు. If they listen to you, they might be saved. నువ్వు చెప్పాక కూడా వాళ్ళు వినలేదంటే నీకేం పర్లేదు, వాళ్ళ ప్రాణానికి వాళ్ళే ఉత్తరవాదులు, నువ్వు రక్షించబడతావు. But after your suggestions also, they did not go by you. That means they are accountable for their own కానీ sins. ఈ విధంగా క్యారెక్టర్ ని చంపేసి అబద్ధ సాక్ష్యాలు చెప్పి లేనిది ఉన్నట్టు లేని వాటిని పలికి ఇవన్నీ చేసే వాళ్ళకి మాత్రము కనికరం అన్నది దేవుడు చూపించరు, దయ చూపించరు, కటాక్షం కూడా వాళ్ళకి దొరకదు. No pity, no mercy, no grace can be given by God to these kind of people because of killing innocent blood. అంటే నువ్వు నీ మనుషుల యొక్క తెలివితేటలతో దేవుణ్ణి మోసం చేయలేవు. You cannot, నాకేదో ఒకటి జరగాలి కదా, నాకేదో వెంటనే ఏమి చేయరు. you cannot cheat God by telling, oh, nothing నువ్వు is wrong ఎలా with me. చేసావో అదే విధంగా నీకు మీదకి వచ్చే రావడానికి దేవుడు దీర్ఘశాంతంగా ఎదురు చూస్తారు. నువ్వు రక్షించబడతావు కాదు, నువ్వు చేసిన పాపం నీ నెత్తి మీద రావడానికి. The sins will bear upon you. Don't expect the punishment to come immediately upon you. It'll take its due time, but you are thinking nothing went wrong in my life, everything is fine. ఎవరైనా వచ్చి నీ గురించి ఎవరి గురించి అయినా చెప్పారు అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక పాపం నిజంగానే వాళ్ళు బిజీగా ఉండి రాలేరు అనుకో, కావాలని రాలేదు, అసలు నేను పట్టించుకున్నారా, అసలు ఎవరైనా వచ్చి చూసారా, ఈ విధంగా అంటున్నారు అని అంటే నువ్వు అక్కడ క్యారెక్టర్ని చంపేస్తున్నావు.
A person might be busy and he may not be in a position to come and meet you, but if you say, "Wanted they didn't come, they ignored me," means you have actually killed that person's character. కదా! కొంతమంది ఉంటారండి బాగా ఇలాగ నిరపరాధులను చంపేసేసి గదిలోకెళ్ళిపోయి, "నేను తప్పు చేశాను నాన్న, నన్ను క్షమించండి నాయన, వాళ్ళదేం లేదు, నాదే తప్పు, నేనే చేశా" అని అనుకున్నంత మాత్రాన జరగదు. ఎందుకంటే అక్కడ కూడా నువ్వే గెలుస్తున్నావు, దేవుడు గెలవట్ల. God, you're not allowing God to win even the situation, because after committing a crime by shedding innocent blood, you go into your room and say, "Lord, it's not my mistake, it is not their mistake, it's my mistake." You are pretending there. కదా! మరి దేవుడికి కోపం వస్తే, యోబు నీ కొరకు ప్రార్థన చేస్తానే నీకు విడుదలని చెప్పేసినప్పుడు, నువ్వు ఎవరి జీవితం పాడు చేసావో వాళ్ళు క్షమిస్తే గాని నీకు నీ తరతరాలకి ఉండదు. నువ్వు దేనికోసం నువ్వు పోగొట్టుకున్నావో అవన్నీ కూడా నిన్ను వదిలి దూరంగా వెళ్ళిపోతాయి. To whoever you have caused harm and done damage, only if they pray, only you will get the deliverance and salvation. Otherwise you will lose everything in your life. వాళ్ళు నిన్ను క్షమించాలి. They have to actually forgive you. వాళ్ళు నిన్ను క్షమిస్తే గాని నీకు క్షమాపణ దొరకదు. You will not receive forgiveness unless they do. కదా! అప్పటి వరకు నీకు క్షమాపణ, అప్పటి వరకు కూడా దేవుడికి నీ వలన అసహ్యమైన పాపం నీలో ఉంది, అంతే. నిన్ను అలాగే చూస్తారు, పాపంలోనే నిన్ను చూస్తారు. God sees you through the sinful nature of yours, and it's an abomination in the sight of God because of your sins. కదా! నీ దృష్టిలో ఏముందిలే ఇందులో, తప్పు అయిపోయింది, ఇంకేం చేయగలం, ఇంకేం చేయలేం కదా. ఈ ఈ యాక్షన్ కూడా నువ్వు దేవుని యొక్క హృదయాన్ని విరగ్గొట్టిన వాడితో సమానము. You have again broken the heart of God when you said, "What is a big deal? My God is seeing me." You have already committed the sin. దేవుడి దృష్టిలో అయితే నీకు క్షమాపణ దొరకదు. నీ దృష్టిలో దేవుడు క్షమించాలంటే అక్కడ నువ్వు దేవుడిగా ఉంటూ దేవుడికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నావు. అక్కడ You have become God by yourself and giving instruction to God as to how this sin should be handled. గుర్తుపెట్టుకోండి, నిరపరాధులను చంపు చేతులు కలిగిన వాళ్ళు క్షమాపణ పొందుకోవాలని కోరుకోరు. దేవుడు వాళ్ళని క్షమించాలని కోరుకుంటారు, దేవుడు సహాయం చేయాలని కోరుకుంటారు, కానీ దేవుడి దగ్గర నుంచి సహాయం పొందుకోవాలని వాళ్ళు కోరుకోరు. The people who have hands of shed innocent blood, they are not actually asking forgiveness for their sins. They in fact want God to forgive them and bless them. ఐజియా 1:15 చూడండి. ఐజియా చాప్టర్ 1:15. యెషయా మొదటి అధ్యాయము 15వ వచనము. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండియున్నవి. అంతే, రక్తంతో అంటే దేవుడికి కనిపిస్తుంది రక్తము. నువ్వు నిరపరాధులను చంపినది అక్కడ ఏమి నువ్వు ఆయుధం యూజ్ చేయక్కర్లా. నీ నోరు, నీ తెలివితేటలు, 4 దిక్కులున్న తెలివితేటలు, అబద్ధము తెచ్చి సత్యాన్ని ఫిల్టర్ చేసి మ్యానిపులేషన్ చేసి ప్రజెంట్ చేసే విధానము, ఇవన్నీ ఉన్నాయి చూడు. ఒక మనిషిని, ఆ ఫ్యామిలీని నువ్వు చంపేసినట్టే, కానీ దేవుడు వాళ్ళని కాపాడేస్తారు. నువ్వు చంపిన వాడితోనే సమానం. నువ్వైతే నిన్ను అలాగే చూస్తారు దేవుడు. You had the reason to kill innocent person's blood, therefore you are as a murderer in the sight of God. God will definitely bail that person who's innocent and bless them, but not you. You are accounted as a murderer. ఇంకొకరు కూడా చూపిస్తాను మీకు. Proverbs 1:11 చూడండి. Proverbs 1:11. సామెతలు మొదటి అధ్యాయము 11వ వచనం. మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచియుందుము, నిర్దోషైన ఒకని పట్టుకొనుటకు దాగియుందుము. యాక్చువల్ వాక్యం ఇది, కానీ వాళ్ళు ఎలా ప్రజెంట్ చేస్తారు, వాళ్ళేదో మోసపోయినట్టు, వాళ్ళేదో అయిపోయినట్టు ప్రజెంట్ చేసి మిగతా వాళ్ళని కూడా వాళ్ళ పాపంలోనికి పాలభాగస్తులను చేస్తారు. This is the actual truth, but they present as if they are the people who have been victims, and they say the other people have victimized them. నిరపరాధులను చంపు చేతులు అని ఎప్పుడు తెలుస్తుందండి? When will you know that the hands have shed innocent blood? దేవుడు వారిని పరీక్షించేటప్పుడు తెలుస్తుంది. When God judges them, that's when they know that they have committed that crime. మనుషులు శోధనలాగా తీసుకుంటాడు దేవుడు పరీక్షని. And man takes it as if it is a test or a thing that has come from God, Ante. but they don't realize it's a punishment. దేవుడు నిన్ను పరీక్షిస్తారు. God is testing and examining you. ఆ పరీక్షలో నువ్వు ఫెయిల్ అయ్యి దేవుడే కాదు అని చెప్పి సాతాను శోధన తీసుకున్నట్టు దేవుని పరీక్షని శోధనలాగా తీసుకుంటాడు. Though the test has come in the form of a God, you will convert that as a temptation that comes from Satan, and you go in that direction thinking that is a temptation that's come from Satan. అప్పుడు కనపడతాది మనం అంటాం, నేను దేవుడి చిత్తమే, మీరు ఏం చెప్తే చేస్తా, నేను దేవుడి చిత్తమే అని అంటారు. దేవుడి చిత్తం ఇదే అని చెప్పినప్పుడు వెంటనే ఏం చేస్తావు? దేవుడు వాక్యం ముందు పెట్టి, నాతో దేవుడు మాట్లాడాడు, నాకు అన్నీ తెలుసు, నావన్నీ చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అని మాట్లాడేస్తావు.
You will say God's will and whatever God tells, but then you go about telling which is totally contrary from what God wants you to tell. అంటే దేవుడు ఏది చెప్పినా కూడా ప్రతిది కూడా అలా జస్ట్ అలా మ్యానిపులేట్ అది చేస్తున్నట్టు కూడా నీకు తెలుసు, కానీ బయట మనుషులకు తెలియదు కదా. You very well know that you have manipulated the truth by using your filters and manipulating with lies and all. But the people who are listening to you, they do not know. They are all నీలో entrapped. నిరపరాధులను చంపు చేతులు ఉన్నాయని ఎప్పుడు తెలుస్తుంది? When will you know that your hands have committed innocent blood నువ్వు murder? దేవుడికి మాట ఇచ్చినప్పుడు, When you- ఆ మాట ఇచ్చినప్పుడు ఆ మాటను బట్టి నేను పరీక్షించేటప్పుడు దాన్ని శోధనలాగా తీసుకుంటావు చూడు, అప్పుడు నిరపరాధుల్ని చంపే చేతులు బయటకు వస్తాయి. When you have given a word to God and you say, okay, from now onwards I'll be like this person, and God will give you that test, but you have converted that test as if it has come as a temptation that's come from Satan. మనం బయటకు That's when you చెప్పక్కర్లా, are causing innocent bloods. బయటకు murder. చెప్పక్కర్లేదు మనం. You don't have to tell it out. మరి ఎంత వాక్యం చెప్తారు, మరి వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? You will say they spoke so much of word of God, then why are they doing? మరి వాళ్ళు చేయకూడదు కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? They should not do, isn't? Because they're ఇది saying కూడా అంతే. this is also killing innocent blood. ఎందుకంటే ఫస్ట్ నువ్వెలా ఉన్నావో చెక్ చేసుకోవాలి. వాళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు అని చెప్పి వాళ్ళ మీద నిందలు వేయడం కాదు. అక్కడే కదా దేవుడు నేను పరీక్షిస్తున్నారా లేదా అని నీకు తెలుస్తుంది. How do you know God is testing you or not? Because you are wanting to blame others. Why? They are telling the word of God, but they are not living accordingly. ఆ విధంగా బయటకు వచ్చి నిరపరాధులను చంపు చేతులు ఆత్మీయంగానే చంపేస్తారు వాళ్ళు. And these people have killed themselves spiritually because these hands of these people have killed ఈ innocent blood. నిరపరాధులను చంపే చేతులు ఏంటి? What about the hands of their వాళ్ళు దేవుడికి మాట ఇచ్చి తప్పింది లోపల ఉంటది, ఎవ్వరికి బయట పెట్టరు. They will never tell anybody that they gave a word to God and they have not kept it. కానీ నీ దగ్గరకు వచ్చి ఫిల్టర్ చేసి మాట్లాడతారు. But they will use filters and they'll come and speak to you. అప్పుడు ఆత్మీయంగా ఉన్న నిన్ను కూడా చంపేస్తారు. వాళ్ళ పనే ఆత్మీయంగా ఉన్న వాళ్ళని చంపడం. అందుకని అక్కడ ఏమైందో తెలుసా అని అంటారు. Their role is only to kill every person who is spiritually and then keep on adding gossip and say, you know what happened there? కదా, ఈ విధంగానే ఇస్కరియోతు యోధా కూడా చేసింది. That's what happened with Judas Iscariot. అంటే ఎవరైతే దేవునికి మాట ఇచ్చి తప్పుతున్నారంటే దానికి అర్థం ఆ మనిషి గ్రిప్ పోయింది. And when a man gives a word and doesn't keep it, that means he has lost the grip. అంటే వాడికి తెలిసిన అబద్ధం దానికి 3 times అభివృద్ధి పొందుతుందని అర్థం. That means whatever lies he has spoken, that is gaining access, multiplying 3 times. అదే ఇందా చెప్పాను కదా, నేను దేవుడి మాట వింటాను అని వస్తావు కానీ వినవా అని చెప్పాలి. You said you will come and hear the word of God, but actually in reality you don't. అంటే నువ్వు మాట ఇచ్చి నువ్వు తప్పుతున్నావు అని అంటే నీలో ఉన్న అబద్ధానికి 3 రెట్ల అభివృద్ధి బలము నువ్విస్తున్నావు. You gave a word and you did not keep your word, therefore you are giving weaknesses 3 times the power and strength so that it will destroy. కానీ సత్యం మాత్రం ఊపిరితో ఉంటది. But truth will always survive and it will have breath. ఇక్కడ నేను క్వశ్చన్ వేస్తాను, ఎక్కడెక్కడ సత్యాన్ని మార్చి ట్విస్ట్ చేసి మాట్లాడుతున్నారు? And now here the question is, where and all have you twisted the truth and fabricated a ఎంత lies? కాలం ఈ విధంగా మాయా వేషం వేసుకుని నటిస్తున్నారు? How many years or how many days you have been pretending like this? ఇదంతా దేవుడు అసహించుకునేదే. And all these are abomination in the sight of God. ఎందుకు అసహించుకుంటున్నారు? Why is he saying so? ఎందుకంటే దేవుడు నిజంగానే ఎక్కువ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి అసహించుకుంటున్నారు అక్కడ. God hates this kind of character because in reality he loves you so much. కాబట్టి ఇటువంటి వాక్యం వినేటప్పుడు ఇటువంటి ఫాల్స్ లైఫ్ ఉన్నప్పుడు దాని నుండి వెంటనే బయటకు రావడం చాలా ముఖ్యం. And having this kind of false lies and falsehood, it is good for you to come out of that living. మాథ్యూ 5:37 ఒకసారి చూడండి. Matthew chapter 5 verse 37. మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. అయిపోయింది, ఇంకేముంది? నీ మాట అవునంటే అవును కాదంటే కాదు. దీని నుండి ఏది వచ్చినా దుష్టుని నుండి వచ్చిందని ఎంటైర్ బైబిల్ అంతా వచ్చేసింది ఇందులో. Let your yes be yes and your no no, for whatever is more than these is from the evil one. 31 చూడండి. 31వ వచనం. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యవలెనని చెప్పబడి ఉన్నది కదా. ఉమ్, నేను మీతో చెప్పినది ఏమనగా, ఉమ్. వ్యభిచార కారణమును బట్టి గాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారినిగా అయిపోయింది, చేయుచున్నాడు. అంతే అంతే. నువ్వు వదిలిపెట్టాలనుకుంటున్నావు అంటే దానికి అర్థము నీ భార్యను వదిలిపెట్టట్లేదు, ఆమెను వ్యభిచారినిగా చేసి వదిలిపెడుతున్నావు నువ్వు అని. You're not actually committing a divorce to your wife, but actually you're making your wife into an adulterous person by giving her divorce. అంతే, ఇదే ప్రవర్తన నువ్వు దేవుడి దగ్గర కూడా చేస్తున్నావు. And you're doing the same behavior with God also. అంటే చాలా మంది అంటారు ఇందులో నేను లేను కానీ అందరూ చెప్తారు కదా,
కాబట్టి ఇలాంటివన్నీ అందరూ చెప్తారు, ఇందులో నేను లేను అని అనుకుంటుంటారు చాలా మంది. You will be comfortable by telling, yeah, I am not actually in this kind of character. ఇది చెప్పే ముందు చెక్ చేసుకోవాలి. అలాగే మాథ్యూ 5:23 చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. కావున నీవు బలిపీఠములొద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమై ఏమైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల ఉమ్, అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపుము. అంటే వాక్యం క్లియర్ గా ఉంది. మరి సమాధాన పడటానికి వెళ్ళినప్పుడు ఎందుకు సమాధాన పడటానికి మనుషులు అంగీకరించరు? You're going to reconcile, and when you're going to reconcile, why other person is not ఎందుకు reciprocating? అంగీకరించరు? Why you're not accepting that ఏముంది? reconciliation? What's wrong? కాబట్టి నువ్వు అంగీకరించకపోవడం వలన నీ చిన్నప్పటి నుండి ఉన్న పాపాలన్నీ కూడా నీ మీద ఇప్పుడు నిల్చున్నాయి. ఎంటైర్ తరతరాలకి నిల్చున్నాయి ఇప్పుడు. Since you have not accepted reconciliation and you have not asked for forgiveness, right from your childhood till now, all your sins are retained inside అంటే you. నువ్వు డబ్బిచ్చి వ్యభిచారం చేస్తున్నట్టు నువ్వు ప్రజెంట్ చేసేసుకున్నావు కదా. Have you not presented yourself as a harlot? by మనము giving money and సమాధానము committing adultery? పడాలని ఇక్కడ వాక్యం ఉంది. ఇది మనము సమాధాన పడకుండా కూడా తెలిసి కూడా తెలియనట్టుగా ప్రవర్తిస్తున్నారు అని అంటే నువ్వు డబ్బిచ్చి దొంగతనంగా వ్యభిచారం చేస్తున్నావు. After knowing that you're supposed to go and reconcile and ask for forgiveness, you're still knowing that means you're paying the money as a harlot and committing adultery. కదా, నేను ఒకటి చెప్తున్నా, వాళ్ళు పడతారా లేదా అన్నది వాళ్ళ ఆత్మీయ స్థితి మీద ఆధారపడి ఉంది. Whether they're going to fall or not, it depends upon their spiritual state. కానీ మన పని సమాధానకర్త. ఆయన సమాధానకర్త కాబట్టి సమాధాన పడదు. But our job అందుకనే is to reconcile తప్పు and చేసినా చేయకపోయినా కూడా వాళ్ళతో సమాధాన పడటానికి నన్ను క్షమించండి అని కూడా అడుగుతాం మనం. And because our God is a God of peace, we need to have the ministry of reconciliation. Even if there is no fault in us, it's always to go and say, I'm sorry for what I've done. 30th verse కూడా. 30వ వచనం. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారివేయము. ఉమ్. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయములో ఒకటి నశించుట నీకు ప్రయోజకరము కదా. ఇంకేముంది, సమాధాన పడేంత మనస్తే నీకు లేనప్పుడు నీ ఆత్మ కూడా ఇక్కడ నరకంలోకి వెళ్తున్నట్టు కన్ఫర్మ్ అయిపోయింది ఇక్కడ. When you don't want to reconcile, for sure your entire body is entering into hell. అయిపోయింది కదా. Hmm. ఇప్పుడు సమాధాన పడే మనస్తత్వమే నీకు లేనప్పుడు ఇంకా నీ ఆత్మ కూడా నరకంలో పడినట్టు కన్ఫర్మ్ అయిపోయింది. When you don't have the attitude of forgiving others or reconciling with others, that means it's confirmed that your soul is అంటే going to దానికి hell. అర్థం ఏంటి? నిరపరాధులను చంపే చేతులు నీలో ఉన్నాయి. That means you have the hands that kills innocent blood. అంటే ఇప్పుడు నువ్వు ఒక బలహీనత నుండి బయటకు వచ్చావనుకో, If you have come, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. I'm giving an example. If you come out of your weaknesses, ఆ అబద్ధము నాకు బలహీనత ఉంది అని చెప్పుకుంటూ ఉంటది. and that lies will keep on telling that I have a weakness. దాని నుండి నువ్వు బయటకు వచ్చావా లేదా అన్నది నువ్వు పరీక్షించుకోవాలి. But you need to check and analyze whether you have come out of that weaknesses or మరి not. ఒక అబద్ధం నీలో ఉన్నప్పుడు దాని నుండి నేను బయటకు వచ్చేసాను అన్నప్పుడు నువ్వు మళ్ళీ ఆ తప్పు నువ్వు చేయవు కదా. When you have come out of weaknesses, you will not tend to repeat the same thing. ఒక్కసారి బయటకు వచ్చానన్నప్పుడు నువ్వు బయటకు వచ్చావు అంతే. When you have come out means you just came once. మళ్ళీ లోపలికి వెళ్ళకూడదు. Or you should not go back to the old ఒక్కసారి నేను sinful nature. బయటకు వచ్చానన్నప్పుడు నువ్వు పలికిన మాట నీకైనా గుర్తుండాలి కదా. You should at least remember what you have given the word. కాబట్టి సొంత వారి కోసం గాని బయట వారి కోసం గాని ఏదైనా సరే నేను మాత్రము మనుషుల్ని పోగొట్టుకున్నానా నిజం మాట్లాడి నువ్వు ఎప్పుడు నిలబడి ఉంటావు నువ్వు. And you will only speak the truth and abide by speaking the truth only. అంతే, సత్యమే. మనుషులు పోగొట్టుకున్న పర్లే కానీ నువ్వు సత్యం మీద నిలబడు. Even if it is the cost of losing people and relationship, you stick to your truth. మనుషులు పోయిన పర్ల, Even if you lose people, సత్యం మీద నిలబడు. stick to the truth. ఏదేమైనా సత్యమే మాట్లాడు. No matter what, speak the మనకు truth. తెలుసు అది ఒక మనిషి వచ్చారంటే అది నిజం మాట్లాడుతున్నారా అబద్ధం మాట్లాడుతున్నారా ఎవరైనా పంపించారా మ్యానిపులేషన్ చేశారా మన కళ్ళారా మనం We చూడగలుగుతాం. know very well if these people have been prompted by someone else or this person has come as a spy. We clearly know about them. కదా, అది ఏదైనా ఉండనియండి. Let it be of any person. ఆ or any kind. మనిషికి నువ్వు ఆ మనిషి నాలో ఈ తప్పు ఉంది అనే రియలైజేషన్ లేదు అని అంటే నువ్వు మనుషులను చంపుకుంటూనే వెళ్తావు. If there is no realization in that particular person that he has committed a sin, that means you are the one who's keeping on నీ killing people. సహోదరుని నువ్వు ద్వేషించావు అంటే నువ్వు ఎప్పుడో మర్డర్ చేసేసావు. ఇంకా If you're hating your brother, that means you have always been abominable in the sight of God.
నువ్వు ఈ విధంగా చెయ్యాలి, ఈ విధంగా కీడు చెయ్యాలని వచ్చేసింది చూడు, నువ్వు చంపేసావు ఆల్రెడీ. Your intention is already there to go and kill and destroy that person. So that means it's ఒక accomplished. మనిషిని, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే వ్యభిచారం చేసేసావు అని చెప్పేశారు If వాక్యం. you look with the eyes of చేసేసావు. adultery of a woman, it's as good as committing నువ్వు adultery. వెళ్ళలేదు, అక్కడ ఏం పాపం చేసి రాలే, నువ్వు చేసేసావు అని చెప్పారు You have actually not gone physical with her, but you have already committed adultery. కదా. మనం కొత్త నిబంధనలోకి వచ్చాం, మన పాపాల నుండి విడుదల పొందుకున్నాం అని చెప్పి ఇటువంటి ప్రవర్తన అంతా కలిగి ఉండేది, మరి ఏమంటారు మరి దాన్ని? But if you say we are in the New Testament, we are in the period of grace, by having all this character, who's going to listen to you? కాబట్టి నీ హృదయంలో నుండే ఫస్ట్ మొదలవుతాదండి. నీ హృదయంలో నుండి మొదలవుతుంది. Therefore, ఏమని? it starts from your వాళ్ళకి heart. ఇలా చెయ్యాలి అనేది ఫస్ట్ నీ హృదయంలో నుండి Therefore, మొదలవుతుంది. your heart has already started to commit evil against another person. It's already started. The thought స్టార్ట్ has started. అయిపోయినట్టే. It's like a thought has నీ already started. హృదయంలో ఒక ఆలోచన, వాళ్ళకి ఇలా చెయ్యాలి అన్న ఆలోచన. ఎందుకంటే నీ అబద్ధాన్ని నువ్వు నమ్మి, ఆ అబద్ధము నువ్వు ఎదుటి వాళ్ళ మీద వేసి వాళ్ళని నాశనం చేయాలని నువ్వు అనుకుంటున్నావు అని అంటే నీ మైండ్ లో వచ్చేసింది ఆల్రెడీ. When your thoughts have already entertained you to go and commit a sin on any category, any kind, that means you have already committed that crime. మరి నిరపరాధులను చంపు చేతులు అని అంటే రెబలియస్ క్యారెక్టర్ కదా అది? Don't you think it's a rebellious తిరుగుబాటు character? తత్వమేనా? It's a stubborn and rebellious character who has hands భయంకరమైన of shedding స్వభావం innocent blood. కలిగిన వ్యక్తులే కదా. Are they not very dangerous people? కానీ దేవుడికి వైలెన్స్ అంటే ఇష్టం ఉండదు, But God doesn't like violence. గొడవలు ఇష్టం ఉండదు ఆయన. He doesn't like any arguments or fights. దేనికి వెళ్ళరు. No, he will not go. మరి నువ్వు అసలు నార్మల్ గా అటువంటి వాటికే వెళ్ళరు. నీ స్వభావం కలిగిన ఆయన దగ్గరికి ఒక మనిషిని పాడు చెయ్యాలి, వాళ్ళ పేరు చెడగొట్టాలన్న ఆలోచన నీకు వచ్చింది అని అంటే నువ్వు అసలు దేవుడికి సంబంధించిన వాళ్ళవే కావు. When God doesn't like violence and cheating and defrauding, how can you blame a person, innocent person, and implicate them? God will not tolerate that. నువ్వేదైనా దేవుడి స్థానంలో ఉన్నావా? Are you in the place of God? Have you నువ్వు taken the దేవుడి place of God? స్థానంలో నువ్వు లేవు కదా, నువ్వెవరు చెప్పడానికి? You're not in the place of God. Therefore, who are you to say ఎవరి this? క్రియల ఫలము వాళ్ళు అనుభవిస్తారు. అందుకనే యోబు ఎప్పుడు చెప్తాడండి, నేను చేసిన దానికి నేనే కదా అనుభవిస్తాను అని అంటాడు And Job clearly says, well, whatever I've done, it'll come upon me. కదా. నిన్ను సృష్టించిన వాడికి తిరుగుబాటుతనం, ఒకరిని నాశనం చేసే మనస్తత్వము ఆయనకి లేదు. The Lord God who has created you doesn't have the rebellious character or a character to destroy someone else. అది నువ్వు తెచ్చుకున్నావు. దేవుడు సృష్టించినది నువ్వు తెచ్చుకున్నావు, నువ్వు పుట్టించావు, నువ్వు కన్నావు. అది You have created, you have given birth to sin, you have inculcated the character of Satan. కదా. ఇంకొకటి కూడా చెప్పనా, ఒకరిని చంపాలి అని అంటే వెపన్ అవసరంలా. To kill a person, you don't require a way, చెడు, an instrument. బిటర్నెస్, Your చేదు అన్న bitterness, వేరు. your root of bitterness is sufficient to kill the person. ఎందుకండి బిటర్నెస్? ఒకసారి చెప్పండి. Tell me, why are you bitter towards ఎందుకు somebody? చేదు? ఎందుకు? Why are you having bitterness? దేనికి చేదు? ఇప్పుడు ఇదని అనుకో, నాకు ఇది నచ్చలేదు, చెప్పు, తప్పేముంది? You didn't like it, tell it politely, that's all. తప్పేమీ లేదు. There's nothing wrong. కానీ బిటర్నెస్ ఎందుకు? Why do you have that చూసా, bitterness? వాళ్ళకి అలా చేశారు, నాకు ఇలా ఎందుకు? అందుకనే అపోస్తల పౌలు అంటాడు, మీలో ఎవరికైనా చేదైన వేరు ఉంటాదేమోనని భయమేస్తుందని అంటారు అపోస్తల పౌలు. Hebrews chapter 12 verse 15 very clearly says, see to that you don't have any root of bitterness inside you, lest you become defiled and lose the glory of God. కానీ ఒక మనిషిలో బిటర్నెస్ ఉంటే కూడానండి, నేను చెప్తున్నాను, ఆ వ్యక్తిని నువ్వు నీ చేతులతో చంపేసావు అని అర్థం. If you have bitterness towards anybody, you have actually killed that person. అంటే నీవెవరవో నేను ఎరగను. God simply looks at them and says, I నువ్వు do not know who you నేను are. అప్పుడు వచ్చాను, ఇప్పుడు ఇవన్నీ నేనే చేస్తాను, అక్కడికి వెళ్ళాను, అవన్నీ నేనే చూసుకున్నాను, ఇప్పుడు గుర్తుకొచ్చాను, నువ్వెవరో నాకు తెలియదు, అక్రమం చేయవాలని నా యుద్ధ నుండి తొలగిపోండి అని. You can simply say, Lord, have I not done this? Have I not done that? God will simply say, you who practice lawlessness, I do not know who you are. కదా. ఇది చాలా ప్రమాదం అండి, అది చాలా ప్రమాదం. అది బిట్టర్నెస్ కూడా ఒక మనిషిని నిరపరాధిని చంపేస్తుందంటే వద్దు, ఆ చేదు అన్నది ఉండొద్దు. Let not any one of us have this kind of quality, bitterness, because it can kill a person, or it's actually killing a person by having bitterness. ఇంకొకటి కూడా ఉంది, హేట్, అసహించుకోవడం, ఇంకొక వ్యక్తిని అసహించుకోవడం, అది కూడా నువ్వు నిరపరాధిని చంపేస్తున్నావు అని అర్థం. Hatred also is killing a person. గాసిప్, అక్కడ ఏమైందో తెలుసా, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా, ఇది కూడా నిరపరాధిని చంపుతున్న వాడితో Your సమానం. gossip also telling, you know what అంటే happened there? That is also killing an innocent person. నిరపరాధులను చంపు చేతుల్లో ఇవన్నీ వచ్చేసి ఎన్ని వచ్చే చూడండి. That is bitterness, hatred, అంటే gossip. నువ్వు మాటల ద్వారా కూడా మర్డర్ చేసేవచ్చు. You can kill anybody with your words. ఇంకొకటి కూడా ఉంది,
ఫేస్ వాల్యూ. Another thing also is that వాళ్ళని చూస్తే అర్థమైపోద్ది అంటారు చూసారా, అలాగే ఫేస్ వాల్యూతో కూడా నమ్మిచ్చేస్తారు. they present as if they're very innocent, but they are presenting falsehood. ఇదంతా లోకంలో ఉంది, మీకు ఎలా తెలుసు? How do you know these things are there in this world? వాక్యము నీలో పని చేస్తున్నంత కాలం వీళ్ళందరినీ మీరు కూడా కనిపెట్టగలుగుతారు. ఇప్పుడు Amen. మీరు వింటున్న ఈ వాక్యాన్ని బట్టి ఈ 3 పాయింట్స్ ని బట్టి నేను చెప్తున్నా, ఈజీగా కనిపెట్టగలుగుతారు మీరు. And since you have the word of God inside you, you can easily discern this kind of character persons Kada? inside your life. సరేనండి, కయీను ప్లాన్ చేసి చంపాడా హేబేలుని? Did Cain plan to kill Abel? అసూయత చంపేసింది. It was purely jealousy that killed అది Abel. అంటే ఒకరిని ప్లాన్ చేయక్కర్లా, నీలో అసూయత ఉంటే ఆ స్పాట్ లో కూడా నువ్వు ఎన్నో చేయగలుగుతావు. You do not have to kill a person, but your jealousy can kill a person. అంటే అతని అసూయతలోనే హేట్ చూపించాడు. And in his jealousy, he started showing hatred. హేట్రెడ్ చూపించి అసహించుకోవడమే కాదండి, జస్టిఫై కూడా చేశాడు And he was also justifying his hatred. కదా. దేవుడు కయ్యన్ని ముందుగానే వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ వాక్యం వింటున్నాం, మరి అందరూ వాక్యం వింటూనే ఉంటాం, కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాం? వాళ్ళకి నచ్చిందే చేసుకుంటూ వెళ్తున్నారు. As God forewarned Cain, here also God has been giving through the sermon as to what has to be done. అంటే But still దేవుడు people justify. దేవుడు ముందుగా వార్నింగ్ ఇచ్చాక కూడా హేబేల్ని చంపాడు అని అంటే వాక్యం అక్కడ పనిచేసిందా? Do you think the word was effective? Because when God forewarned Cain, did he? దేవుణ్ణి మనిషిని చూసినట్టు చూశారు కాబట్టి. The reason is because Cain saw God as a human being. దేవుణ్ణి నిర్లక్ష్యం చేశాడు He కాబట్టి neglected God and his instructions. కదా. అంటే అక్కడ గర్వము కనిపించింది, బిటర్నెస్ కనిపించింది, హేట్రెడ్ కనిపించింది, డబ్బిచ్చి వ్యభిచారం చేసే మనస్తత్వం కనిపించింది, నిరపరాధిని చంపే చేతులు కనిపించింది, అబద్ధం కూడా చెప్పడం. నా తమ్ముడికి నేను ఏదైనా కావాలి వాడినా అని అంటాడు, నాకేం తెలియదు అంటాడు చంపేసిన తర్వాత. After killing, he said, "I am my brother's keeper." Then you can see he being a prostitute, paying money and being a prostitute. He had a proud look. He had hatred. He had bitterness. He was telling lies. Look at all the things that he has committed. కాబట్టి అలక్ష్యం చెయ్యొద్దు, నిర్లక్ష్యం చెయ్యొద్దు. Therefore, never be careless and never be casual. కాబట్టి ఇక్కడ వాక్యం వింటున్నావు అంటే దేవుడు నీకు వార్నింగ్ ఇచ్చినట్టే. బయటికి ఇలా ఇలాంటివి ఎన్నో చూసాను అని అంటే దేవుడు కూడా నీలాంటి వాళ్ళు ఎంతో మందిని చూసుంటారు. God is actually forewarning you and telling you, look, be careful of what you're doing. But if you say, oh, I've seen so many messages like this, means God also has seen many people like you. కాబట్టి మీ కోపాన్ని చెక్ చేసుకోండి. మీ కోపంలోనే హేట్రెడ్ ఉండొచ్చు, మీ కోపంలోనే జెలసీ ఉండొచ్చు, మీ కోపంలోనే ఎదుటి వాళ్ళతో సమాధాన పడలేనంత మనస్తత్వం కూడా ఉండొచ్చు, మీ కోపంలోనే బిట్టర్నెస్ కూడా ఉండొచ్చు. Your anger can have bitterness, unforgiveness, and jealousies and hatred. All these things can be prevailing in your anger. అలాగే చెప్పుడు మాటలు కూడా ఉండొచ్చు, Can be even gossip. అలాగే ఫేస్ వాల్యూని బట్టి కూడా అక్కడ అబద్ధం చెప్పేవచ్చు. And ఎన్ని ఉన్నాయో చూడండి, చూసారా? Because you have a face value, you would like to go tell lies and they will believe you. అందుకే ఐజా 3:9 సూపర్ గా చెప్పారు. That's reason Isaiah 3:9 very clearly tells. ఒకసారి చూడండి. Never forget this, Isaiah 3:9. యెషయా 3:9 In Telugu it will be very good. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును. The look on their countenance witnesses against them. తమ పాపమును మరుగు చేయక సోదోము వారి వలె దాన్ని బయలుపరచుదురు. తమకు తామే వారు కీడు చేసుకొని ఉన్నారు. సత్యాన్ని దాచేయగలుగుతారు కానీ పాపాన్ని మాత్రం బయటకు వచ్చేస్తుంది, ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ అటువంటిది. They can hide the truth, but their lies, their falsehood can easily be displayed. Their facial expressions also is caught. వారికి శ్రమ, Woe to వారికి them. శ్రమ. Woe to their souls. This. కాబట్టి నీ కోపాన్ని మీరు చెక్ చేసుకోవాలి. Therefore, you need to check. నీలో దేనికి కోపం ఉందో అదే ఆ కోపమే నేను టార్గెట్ చేస్తుంది. And the anger that is inside you will target you to dethrone you. ఎందుకంటే నీలో ఉన్న చేదు వారిని హత్య చేయలేదు, దేవుడు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చేస్తారు. Because your bitterness cannot hurt the other person, because God will protect the other person. నువ్వే విషపూరితమైన మనిషిలాగా మారుతావు. But you will turn out to be a poisonous person. అలాగే Proverbs 6:16-17 ఒకసారి చూద్దాం. Proverbs 6:16 and 17. సామెతలు 6:16-17. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. మళ్ళీ లిక్రుషువతో కజరేతి. These 6 things the Lord hates, yes, 7 are an abomination to him. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. ఆయనకి అసహ్యమైనవే ఇప్పుడు మీకు చెప్పింది. I'm talking about the abominable things which God అవే hates. కాబట్టి ఇటువంటి వారిని
దేవుడైతే ఇటువంటి వారిని ఫర్గివ్ చేయమని అడగరు. నీతో చెప్పరు నువ్వు నువ్వు చెయ్యొద్దు అని అంటారు. Therefore, God will say, don't forgive these kind of people who are abominations in my sight. నేను కరెక్ట్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. I'm telling you the right things. దేవుడు వాళ్ళని క్షమించని నిన్ను అడగరు. God also will not tell you to forgive these people ఆ మనిషి శిక్షకు అర్హుడే. because that person is qualified to be punished. కానీ నీలో గర్వం లేదు కాబట్టి, నీలో అబద్ధం లేదు కాబట్టి, నీలో వ్యభిచారం లేదు కాబట్టి క్షమించే మనస్తత్వం నీకుండాలి. But since you do not have a proud look, you don't have a lying tongue, you are not adulterous in nature, you are not hands or not shedding any innocent blood, you should be having the ability to forgive them. వాళ్ళకి సమాధానం దొరకదు, క్షమాపణ కూడా దొరకదు. The wicked shall never have peace. The peace will not be there in the wicked person. ఇంత మంచి క్షమించే గుణం నీకుంది కాబట్టి But since you have a good attitude to forgive, నీకు దొరుకుద్ది మనశ్శాంతి, you will have eternal peace. నీకు సమాధానం దొరుకుద్ది, You will have that peace నీ because your mind తరానికి stays, సమాధానం దొరుకుతుంది and your generation will also will have peace. కదా. ఇటువంటిది వద్దు నాన్న, మీ డోర్స్ మీరే ఓపెన్ చేసుకోవాలి. You have to be the reason to open the సమాధాన doors. పడే మనస్తత్వం ఉండాలి. You need to have a heart of reconciliation. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. Never have any expectations from anybody. ఎందుకంటే కయ్యను మా తమ్ముని ఇష్టపడుతున్నాను, నన్ను ఇష్టపడట్లా, Because Cain వాడు was అర్పణ thinking, అర్పించుకున్నాను అంటే ఎక్స్పెక్టేషన్ అది. Cain had an expectation and he was presuming that God loved only Abel, not him. దేవుడు చిత్తం ఉంటే వాళ్ళని దగ్గరికి రావాలంటే వస్తారు, నిన్ను చూడాలంటే Amen, చూస్తారు, amen, నిన్ను పలకరించాలంటే పలకరిస్తారు. దేవుడి చిత్తం లేనిదే షిమీ కూడా శపించలేడని దావీదే పలికేశాడు. If God will is there, that person will come and reconcile. They come and have good things with you. But if God will is not there, the person will not come. David said, because without God's permission, Shimi cannot curse me. It's very important. యథార్థమైన హృదయంతో, With a blameless and upright heart. యథార్థమైన హృదయంతో చేస్తే దేవుడు ప్రతి వాళ్ళకి ఆ యథార్థంగానే నీ హృదయానికి నువ్వు కమ్యూనియన్ తీసుకుంటే యథార్థంగానే ఉండిపోతావు. And if you take it in an upright heart, God will definitely bless that person. గర్వం వద్దంటే నీ కమ్యూనియన్ నీ గర్వం లేకుండా తీసేస్తుంది. And if you are sure that you don't want to have pride, your communion that you take tomorrow will remove the pride from కదా. you. మీరందరూ నిలబెట్టుకొని మీ డోర్స్ మీరు ఓపెన్ చేసుకొని Amen. ఆటంకంగా ఉన్న ప్రతి దాన్ని కూడా అడ్డగించి చెరపట్టి దాన్ని పక్కన పెట్టి మంచి 2026 డిసెంబర్ లోపు మీ అందరి జీవితాల్లో ఊహించని Thank you, Lord. విధంగా అన్ఎక్స్పెక్టెడ్ గా గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. Amen. Believe. అది ఊహించలేరు. And when you take the decisions very firmly, by the end of the year, you will see unusual miracles, total turnaround, favorable things in your life. ఒక్కడైతే సత్యం, మీ దుఃఖం కొట్టివేయబడింది, ఆనందం దయచేయబడింది. One thing is for sure, your sorrow has been struck off and బాధ you are on the way to be joyful. తీసివేయబడింది, ఆనందం అనుగ్రహించబడింది. Your sins have been forgiven and joy has been replaced. షలోమ్, ఆలేఖ్యం.